భారతదేశంలోని బెంగుళూరులోని రాజు టిప్పు సుల్తాన్ యొక్క రష్కే జన్నత్ మహల్ వేసవి ప్యాలెస్ ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ఉదాహరణ మరియు ఇది మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ యొక్క వేసవి నివాసం. హైదర్ అలీ బెంగుళూరు కోట గోడల లోపల దీని నిర్మాణాన్ని ప్రారంభించాడు మరియు ఇది 1791లో రాజు టిప్పు సుల్తాన్ హయాంలో పూర్తయింది. 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో రాజు టిప్పు సుల్తాన్ వీరమరణం పొందిన తరువాత బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ తన సెక్రటేరియట్ కోసం ప్యాలెస్ను ఉపయోగించుకుంది. ఈ నిర్మాణం పూర్తిగా టేకుతో నిర్మించబడింది మరియు స్తంభాలు, తోరణాలు మరియు బాల్కనీలతో అలంకరించబడింది. టిప్పు సుల్తాన్ రాజు తన దర్బార్, కోర్టు నిపై అంతస్తులోని తూర్పు మరియు పశ్చిమ బాల్కనీల నుండి నిర్వహించేవాడని నమ్ముతారు. మొదటి అంతస్తు మూలల్లో 4 చిన్న గదులు ఉన్నాయి, అవి జనానా క్వార్టర్స్. ప్యాలెస్ గోడలను అలంకరించే అందమైన పూల మూలాంశాలు ఉన్నాయి. ఈ సైట్లో టిప్పు సుల్తాన్ స్వయంగా చిత్రీకరించిన గొప్ప సింహాసనం యొక్క పెయింటింగ్ కూడా ఉంది. బంగారు రేకులతో పూతపూసి విలువైన పచ్చ రాళ్లతో అలంకరించబడిన టిప్పు రాజు బ్రిటిష్ సైన్యాన్ని పూర్తిగా ఓడించే వరకు దానిని ఉపయోగించనని ప్రతిజ్ఞ చేశాడు. రాజు టిప్పు సుల్తాన్ అమరవీరుడు అయిన తరువాత బ్రిటిష్ వారు సింహాసనాన్ని కూల్చివేసి దాని భాగాలను వేలం వేశారు, ఎందుకంటే ఒకే వ్యక్తి మొత్తం కొనడానికి ఇది చాలా ఖరీదైనది. గ్రౌండ్ ఫ్లోర్లోని గదులు టిప్పు సుల్తాన్ రాజు మరియు అతని పరిపాలన యొక్క వివిధ విజయాలను ప్రదర్శించే చిన్న మ్యూజియంగా మార్చబడ్డాయి. ఆనాటి వ్యక్తులు మరియు ప్రదేశాలకు సంబంధించిన కొత్త చిత్రాలు ఉన్నాయి. లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో కింగ్ టిప్పు సుల్తాన్ టైగర్ యొక్క ప్రతిరూపం ఉంది. రాజు టిప్పు సుల్తాన్ బట్టలు మరియు అతని కిరీటం వెండి మరియు బంగారు పీక్యాలలో ఉన్నాయి. కింగ్ హైదర్ అలీకి జనరల్ ఇచ్చిన వెండి పాత్రలు కూడా ప్రదర్శించబడ్డాయి. బ్రిటిష్ వారు వారి భారతీయ మిత్రుడు హైదరాబాద్ నిజాం సైన్యం మద్దతుతో 1 నెల రోజుల ముట్టడి తర్వాత టిప్పు రాజధాని సెరింగపట్నంపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. టిప్పు పోరాటంలో మరణించాడు మరియు అతని మరణంతో 4వ మైసూర్ యుద్ధం ముగిసింది. ప్యాలెస్ బేస్ వద్ద ఉన్న మ్యూజియం సుల్తాన్ మరియు ప్యాలెస్ జీవితాలు మరియు కాలాల గురించి కొన్ని ఆసక్తికరమైన అంతర్దృష్టులను అందిస్తుంది. సుల్తాన్ కథను వివరించడమే కాకుండా ఇది మనోహరమైన కళాఖండాల సమితిని ప్రదర్శిస్తుంది. మైసూరియన్ రాకెట్లు టిప్పు పులి యొక్క ప్రతిరూపం మరియు టిప్పు యొక్క గొప్ప సింహాసనం కోసం తప్పక చూడండి. దాదాపు 2 మైళ్ల పరిధితో మైసూరియన్ రాకెట్లు సుల్తాన్ పాలనలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి మరియు బ్రిటిష్ సైన్యానికి పెద్ద ముప్పుగా మారాయి. మరొక అద్భుతమైన కళాఖండం టిప్పు యొక్క పులి యొక్క ప్రతిరూపం. ఇది బ్రిటిష్ అధికారిని కాల్చివేస్తున్న పులి యొక్క ఆసక్తికరమైన యాంత్రిక బొమ్మ. మీరు గేట్లలోకి ప్రవేశించిన వెంటనే చక్కటి ఆకృతి గల ప్యాలెస్కి 2 వైపులా తోటలు ఉన్నాయి. ఇది బెంగుళూరు యొక్క ధృవమైన ఆకుపచ్చ కవర్ యొక్క ఇటీవలి గతానికి చల్లని రిమైండర్. కర్ణాటకలోని అనేక ఇతర ప్రాంతాలలో మైసూర్ పాలకుల అనేక ఇతర నిర్మాణాల వలె కాకుండా ఈ ప్యాలెస్ యొక్క అద్భుతమైన అంశం దాని పరిమాణం కాదు, బదులుగా ఇది నిర్మాణ సామగ్రి, మూలాంశాలు మరియు రంగు. టిప్పు సుల్తాన్ యొక్క సమ్మర్ ప్యాలెస్ బెంగుళూరులో చరిత్ర మరియు వాస్తుశిల్పంపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించవలసిన ఆకర్షణ. ఇది మైసూర్ రాజుల సంపన్నమైన జీవనశైలికి ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది మరియు ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. మీరు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చరిత్రను వింటూ ఆనందించారని ఆశిస్తున్నాను. మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకోసం మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను